అతిగా గెలిచే మగాడు, అతిగా సంపాదించే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. పైసా 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 అది లేకుంటేనే పిజ్జా దొరకదులే రా రాజా నా రా రాజా. సీన్లకు సంబంధం లేకుండా ఏంద్ర ఈ గ్యామ్లింగ్? ఈ 2 సీన్ల మధ్య ఇంకో సీన్ జరిగింది. దాన్ని మా ఎడిటర్ వద్దావు మందు తాగేసి అతికించడం మర్చిపోయాడు. మెంటల్దానా, పిచ్చిదానా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఓ ముద్దియొచ్చుగా డార్లింగ్. పంచుస్తా. నేను ఎలా ఉన్నా పర్లేదు, హీరోయిన్ ఛాన్స్ నాకే ఇస్తానన్నాడు. నేను డైరెక్షన్ చేస్తాయి, తన హీరోకి పెట్టి సినిమా తీస్తా. ఏంటి తీసేది? ఊర్లో 1000 ఎకరాల పొలం ఉండాది, లంకంతా కొంపు ఉండాది, ప్రతిదినాము నీ జేబులో 100 రూపాయల కట్టు ఉండాది. ఎవరు చెప్పారా మీకు? దాని కళ్ళు చెబుతున్నాయి. దాని ఇప్పుడు సాంగా ఇందాకేగా అయింది. 5 పాటలు ఉంటాయి సినిమాకి, చూడ. అప్పుడప్పుడు జీవితంలో గమ్మత్తు జరుగుతుందే, ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా కొత్తగా ఉందే, ఎప్పుడెప్పుడా చూసిన రోజు రానే వచ్చిందే, అడుగుల చప్పుడు వింటే నాకు వింతగా ఉందే. ఫిగర్ భలే ఉందిరా. యానింది తెచ్చారు హీరోయిన్ని. ఆ గొడ్లంటే చెల్లూరుపేట రికార్డింగ్ డాన్సర్ లాగా. ఇదిగో అబ్బాయి అబ్బాయి అబ్బాయి, అదే సినిమాలోది హీరో శివాజీ గాడేనా? ప్రొడ్యూసర్ కూడా అది హీరోగా బాగా బిజీగా ఉండే టైంలో ప్రొడ్యూసర్ గా ఎందుకయ్యా అన్నా. ఇప్పుడు ఏమైంది? డిస్కవరీ ఛానల్ రిపోర్టర్లో భలే కనిపెట్టావులే. ఒంగోలు ఇక్కడ మాటెత్తే మాటికల్లా పని అయిపోవాలా. అది ఈ డైరెక్టర్ కూడా ఒంగోలుడేనా? ఏ సినిమా సార్ మీది 100 రోజులు ఆడింది? ఇదిగో ఈ ఎర్రనవ్వు చూసి అచ్చు పవన్ కళ్యాణ్ డూపులు అమ్మడం చెప్పి 6 ఎకరం అమ్మి ఏది ఇదిగో 100 రోజుల సినిమా తీశాను. ఆడిందా? ప్యాకప్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప.